కళావతీ కళాలాపా కాంతా కాదంబరీ ప్రియా వరదా వామనయనా వారుణీ మద విహ్వలా. కళావతి కళాస్వరూపిణి. సకల దేవతా కళలు, సకల విద్యా కళలు, సకల మంత్రదేవతా కళలు అన్నీ అమ్మవారి స్వరూపమే కాబట్టి అమ్మవారు కళావతి. సకల కళాస్వరూపమైనది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. కళాలాప కళలను ఆలాపనా స్వరూపముగా కలిగినది. అమ్మవారి ఆజ్ఞలు ఆదేశాలు వేదాలైతే అమ్మవారి ఆలాపనలు కళలు అవుతాయి, సల్లాపాలు నవరసాలవుతాయి. ప్రపంచంలోనివన్నీ అమ్మవారి నుండి వెలువడినవే, ఏవి వృధా కావు. మహాదేవి యొక్క మధురమైన గళాలాపనలన్నీ కళారూపాలయ్యాయి. అందుకని అమ్మవారు కళాలాప. కాంత కామింపబడినటువంటిది. జగత్తుకే అధినాథుడైన కామేశ్వరునిచే కామింపబడినటువంటిది కాబట్టి అమ్మవారు కాంత అని ఒక అర్థం. కం అనే అక్షరం బ్రహ్మను సూచిస్తుంది. బ్రహ్మమును అంతఃస్వరూపముగా గలది అంటే బ్రహ్మకు అధిష్టాత్రి అని ఇంకో అర్థం. అందరూ చివరకు ఎవరి సాన్నిధ్యాన్ని చేరదామని కోరుకుంటారో ఆమె కాంత అనగా ముక్తికాంత. కాదంబరీ ప్రియ పరవశించుటను ఇష్టపడునది. మనస్సుకు అత్యంత ఆనందం తన్మయత్వం కలిగినప్పుడు బాహ్య స్థితిని కాసేపు మరవడం మనకు సహజం. అదే అమ్మవారికి అత్యంత ఆనందాన్ని తన్మయత్వాన్ని కలిగించేవి పరమేశ్వరునికి సంబంధించిన విషయాలు. అయినా అవి వింటున్నా లేదా స్మరిస్తున్నా అమ్మవారికి ఎప్పుడూ బాహ్య స్మృతిలో లోటు రాదు. మన రక్షణ భారం ఆమెదే. వరద వరములను ఇచ్చునది. అమ్మవారిని ఆశ్రయించిన వారు ధర్మబద్ధమైన కోరికలను కోరే స్థితికి చేరుకుంటారు. అప్పటి స్థితిలో కోరే కోరికలను వరములు అంటారు. ఈ వరములు శ్రేయస్సును కలుగచేయునవి. యజ్ఞయాగాదులలో చివరకు ఋత్విక్కులకు బ్రాహ్మణులకు దక్షిణలు సంభావనలు యజమాని ఇస్తాడు. ఆ విధంగా యజమాని రూపంలో వరదక్షిణను ఇచ్చే అమ్మవారిని వరద అని అనవచ్చును. వామనైన అందమైన నేత్రములు గలది. అనుగ్రహాన్ని వర్షించే కళ్ళే అందమైన కళ్ళు. అమ్మవారు తన కళ్ళతోని సకల ప్రాణులను పోషిస్తుంది. వామదేవుడంటే శివుడు కాబట్టి వామనైన అంటే శివుని కన్ను అని ఒక అర్థం. శివునిలో అమ్మవారు అర్ధభాగము కనుక శివుని ఎడమ కన్ను అమ్మవారిదే. మనలను శివుని చెంతకు చేర్చున్నది అని మరో అర్థం. వా అంటే వాత్సల్యమును, మా అంటే మమతను తన రెండు కన్నులుగా గలది అని మరో అర్థం. వెన్నుముకలోని ప్రధానమైన నాడుల్లో ఎడమవైపు నాడి చంద్రాత్మకం. ఇది కూడా అమ్మవారికి సంబంధించినదే. ఇది వామ మార్గామిని కాబట్టి వామనైన. వారుణి మద విహ్వల వరుణ సంబంధమైన పర్వసత్వము చెందిన మనోలక్షణము గలది. ఇక్కడ వారుణి అంటే భార్గవి వారుణి విద్య అని తైత్తిరీయంలోని భృగువల్లిలో వచ్చే బ్రహ్మ జిజ్ఞాసకు సంబంధించిన విద్య. ఈ వారుణి విద్య వలన బ్రహ్మ దర్శనం జరిగి పర్వసత్వం కలుగుతుంది. ఆ పర్వసత్వ స్థితిలో ఉన్న మనోలక్షణం గలది అని అర్థం చెప్పుకోవాలి. కుండలినీ శక్తి బ్రహ్మరంధ్రము చేరి అక్కడ నుండి అమృతాన్ని స్రవించి సమస్త నాడీమండలాన్ని తడుపుతుంది. అప్పుడు కలిగే అనుభూతి పర్వసత్వమే. శరీరంలో పైకి క్రిందకు సంచరించే వాయు సంచార నాడి అయిన వారుని ఈ విధంగా నియంత్రణ చేసే ఈ పర్వసత్వ స్థితిని పొందవచ్చును. ఈ స్థితిలోని అమ్మవారిని వారుని మద విహ్వల అంటారు. మోక్షనంద పర్వసత్వ లక్షణము గలది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. కళావతీ కళాలాపా కాంతా కాదంబరీ ప్రియా వరదా వామనయనా వారుణీ మద విహ్వలా.